జీవితం నీ సహనాన్ని పరీక్షిస్తున్నదా? ప్రార్థించినా సమాధానం ఆలస్యమవుతున్నదా? నిరాశ చెందకు, ఎందుకంటే నీవు చూడలేకపోయినా దేవుడు నీ కొరకు పనిచేస్తూనే ఉన్నాడు. ప్రతి కన్నీటి వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి నిరీక్షణ వెనుక ఒక ఆశీర్వాదం ఉంది. దేవుని సమయం ఎప్పుడు పరిపూర్ణమైనది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా నిరీక్ష సంతోషించు, శ్రమలు వెంచిన ఓర్పుతో నిలబడుము, ప్రార్థనను ఎన్నడూ విడిచిపెట్టకు. ఈరోజు నీ ప్రార్థనకు సమాధానం కనిపించకపోయినా రేపు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. నీ ఆశీర్వాదం, నీ విజయము, నిశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రార్థన ఆపొద్దు, దేవునిపై నమ్మకాన్ని విడవద్దు. రోమా 12వ అధ్యాయం 12వ వచనం ఇలా చెబుతోంది, నిరీక్షణ గలవారి సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగుడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నీవు తోడుంటే భయమే లేదు యేసయ్యా, నీవు నడిపిస్తే సందేహమే లేదు యేసయ్యా, నీవు తోడుంటే భయమే లేదు యేసయ్యా, నీవు నడిపిస్తే సందేహమే లేదు యేసయ్యా. చీకటి మార్గములో వెలుగై నీవున్నావు, తుఫాను మధ్యలో శాంతిగా నిలిచావు. నీవు తోడుంటే భయమే లేదు యేసయ్యా, నీవు నాతో ఉంటే ఓటమే లేదు యేసయ్యా. నా బలహీనతలో బలమై నిలిచావు, నా కన్నీళ్లలో ఆదరణై ఉన్నావు. ఈరోజు పరిస్థితులు కఠినమైన, నన్ను నడిపించే దేవుడు నాతోనే ఉన్నాడు. ఒంటరిగా నేను లేను యేసయ్యా, నా ప్రార్థన ప్రతి మాట వింటున్నావయ్యా, నా కన్నీటి ప్రతి బొట్టును చూచి ప్రేమతో నన్ను ఆదరిస్తున్నావయ్యా. నీ చేతిలో నా రేపటి దారి, భయమంతా విశ్వాసమై మారెను.